బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంత్ ఎండింగ్ కాబట్టి టుమారో మంత్ ఎండింగ్, బికాస్ ఆఫ్ మంత్ ఎండింగ్ సనెజ్ కంపెనీ ఇచ్చిన ఫ్రీడమ్ మార్కెటింగ్ ప్లాన్ని ఒక్కసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇమ్మీడియట్గా ఈరోజు రేపు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనే విషయం కూడా డిస్కస్ చేద్దాం. ఈ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. వన్ బై వన్ పాయింట్లకు వచ్చేద్దాం. ఫ్రెండ్స్, నేను మీ వీరనాయుడు గొల్ల. మీకు తెలుసు, లాస్ట్ 25 ఇయర్స్గా హెల్త్ అండ్ వెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నా. లక్కీగా ఈరోజు ఫ్రీడమ్ మార్కెటింగ్ ప్లాన్, సనిజ్ కంపెనీ ఇచ్చిన ప్లాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం నాకు దొరికింది, తెలుసుకునే అవకాశం మీకు దొరికింది. రైట్. ఇందులో భాగంగా మనం యాజ్ యూజువల్గా కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అని స్టార్ట్ చేస్తాం జనరల్గా. ఎందుకంటే సిఈఓ అంటాం. మనకందరికీ బేస్ వచ్చి కన్జ్యూమర్. కన్జ్యూమర్ బాగుంటే మనందరం బాగుండగలం. అందుకని కన్జ్యూమర్కి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా దొరుకుతుంది. ఇంతవరకు ఒక మంచి ఆడియో విన్నారు. అక్కడికి వచ్చి ఆగింది, మధ్యలో యాడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. నేను ఆ ఆడియో అయితే మీకు పంపిస్తాను, వీడియో రూపంలో ఉంది, పంపిస్తాను. తర్వాత మీరు వినొచ్చు. ఎనీహౌ, మన ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కన్జ్యూమర్గా ఉన్న వ్యక్తి ఇన్కమ్ ఎర్న్ చేయడం ఎలా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడం ఎలా, ఆ అవకాశం మనకి సనేజ్ కంపెనీ ఎలా ఇస్తుంది అనే పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏదైనా ఉంది 2024లో అంటే అదే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వై డూ వాట్ వీ కమిట్ అన్న నినాదంతో కంపెనీ సక్సెస్ఫుల్గా లాస్ట్ 8 ఇయర్స్గా హెడ్ ఆఫీస్ పూణేలో రన్ అవుతుంది. కంపెనీ ప్రొఫైల్ తీసుకుంటే పూణేలో హెడ్ ఆఫీస్ ఉంది. మన కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మిస్టర్ చాగంజి రాథోడ్ గారు. వారికి ఉన్న అనుభవంతో మరొక ఫ్రెండ్తో, దట్ మీన్స్ మిస్టర్ సచిన్ సావంత్ గారితో కలిసి, వీరికి అపారమైన అనుభవం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో. వీరిద్దరూ కలిసి కంపెనీని 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ ఇయర్ 100% గ్రోత్ రేట్ చూపిస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ కొన్ని అచీవ్మెంట్స్ కంపెనీ చేయగలిగింది. అందులో ముఖ్యంగా 8 ఇయర్స్ ట్రాక్ రికార్డు కంప్లీట్ అయింది. 600 crores టర్న్ ఓవర్ చేసాం. 16 పైగా సర్టిఫికెట్స్ ఉన్నాయి. 3 మెయిన్ ఆఫీసెస్ ఉన్నాయి. 165+ షాపీస్ ఉన్నాయి. 300+ డైలీ నీడ్స్ ప్రోడక్ట్స్ 9 కేటగిరీస్లో ఉన్నాయి. 2 వేర్ హౌసెస్, 14 స్టేట్స్లో బిజినెస్ ఉంది. ఇప్పటి వరకు 15 lakhs+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. నెలకి లక్ష లోపల సంపాదించే వాళ్ళు 3500 మెంబర్స్ ఉన్నారు. వారిలో ఈరోజు కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. అలాగే 150 మెంబర్స్ 1 lakh అబోవ్ ఎర్న్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరిని పరిచయం చేస్తాను. ఇది ఈజీ అనమాట, తక్కువ మంది ఉంటారు కాబట్టి. అలాగే లగ్జరీ కార్ బోనస్ తీసుకుంటున్న వాళ్ళు 700 మంది ఉన్నారు. మిడ్ సెగ్మెంట్ అండ్ లగ్జరీ కార్ రెండు కలిపి 700 మంది ఉన్నారు. డ్రీమ్ హౌస్ అచీవర్స్ 75 మెంబర్స్ ఉన్నారు. ఫారెన్ ట్రిప్ అచీవర్స్ ఫండ్ తీసుకుంటున్న వాళ్ళు, దట్ మీన్స్ బోనస్ అని పిలుస్తాం ఇక్కడ, 4500 మెంబర్స్ ఉన్నారు. రైట్. మనకి లీగల్గా కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ ఓపెన్గా వెబ్సైట్లో దొరుకుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా జస్ట్ మీకు చూపెడుతున్నా. మన కంపెనీకి విజన్ మిషన్ పెట్టుకొని ముందుకెళ్తుంది. అలాగే ఏ కంపెనీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే, ఏదైనా కంపెనీ సక్సెస్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక సిస్టమ్ అనేది కావాలి. ఆ సిస్టమ్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంపెనీ పేరే, సంస్థ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరే ఈఎస్ఈఎస్ఐ, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. మన అశోక్ తోడమల్ గారు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసి మనకు అందిస్తున్నారు. దీన్ని తెలుగులో మీకు అందరికీ అందించే ప్రయత్నం మనం బ్రేవ్ కీ ద్వారా చేస్తున్నాం. అండ్ ప్రోడక్ట్స్ కేటగిరీ వైజ్ మనం మాట్లాడుకుంటే 300 ప్రోడక్ట్స్లో మనకి ఇక్కడ చూస్తే హెల్త్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, కిచెన్ రోజు వంటకు కావాల్సిన పదార్థాలు ఉన్నాయి మన దగ్గర, హోమ్ కేర్ ఉంది, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, క్లాత్స్, డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనకి ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు మిడిల్ క్లాస్ అండ్ బిలో, మనకి ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు, మనలాంటి వాళ్ళే కదా. మిడిల్ క్లాస్ అండ్ బిలో వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ అందుబాటులో వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇక్కడ హెల్త్ సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. గ్రేట్ థింగ్ అంటే భారతదేశంలో ఏ సంస్థలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లేనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. విత్ డాక్టర్ రికమెండేషన్తో వాడడానికి కూడా అవకాశం ఉంది. డాక్టర్ గారి సపోర్ట్ కూడా మనకు దొరుకుతుంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్న కంపెనీస్ అనేది అని చెప్పాలి.
హోమ్ కేర్ యాజ్ యూజువల్ అన్ని కంపెనీల లాగా మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ బెటర్ క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్. ఆర్గానిక్ ఎడ్జ్లకు కూడా రీసెంట్లీ ఎంటర్ అయ్యాం. ఈ ప్రోడక్ట్స్ విత్ ఇన్ సూన్ దగ్గరలో మనకు అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. పర్సనల్ కేర్ చాలా ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయి. ఆయుర్వేదిక్ రిలేటెడ్ పర్సనల్ కేర్ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ జనరేషన్ కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కలర్ కాస్మెటిక్స్ కూడా రైట్, ఇవి కూడా దొరుకుతున్నాయి. లెదర్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డ్రెస్ కోడ్, మనకి యూనిఫామ్ కావాలి, డ్రెస్ కోడ్ కూడా మన దగ్గర ఉంది. వెటర్నరీ సెగ్మెంట్స్ సంబంధించి పశువులకు సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్న దాదాపు 15+ ప్రోడక్ట్స్ టు రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, పక్కాగా మంచి టెస్టిమోనీ కలిగిన ప్రోడక్ట్స్ మన దగ్గర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అన్ని చోట్ల మనకి టెస్టిమోనీ దొరుకుతుంది. మీరు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే వారి దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర 100% టెస్టిమోనీస్ ఉన్నాయి. రైట్, చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అన్న నినాదంతో మన కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీ కన్జ్యూమర్కి ఇస్తుంది. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇదివరకు మనం బయట కొనేవాళ్ళం కదా, బయట కొనే బదులు ఇక్కడికన్నా సన్నెజ్ కంపెనీలో కొనగలిగితే, దట్ మీన్స్ కొనడానికి మనం ఏం మెంబర్షిప్ కోసమో లేదా డిస్ట్రిబ్యూటర్షిప్ కోసమో ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. సింపుల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దట్ మీన్స్ నేనేమంటున్నానంటే, ఒక చిన్న ఫ్యామిలీ తీసుకున్న ఈరోజు బయట మార్కెట్లోకి వెళ్ళి నేను చూపించిన ఈ 300 ప్రోడక్ట్స్ మినిమం అన్న ఒక నెలకి 5,000 రూపాయల ప్రోడక్ట్ కొంటున్నాం. అంటే నెలకి 5,000 అంటే సంవత్సరానికి 60,000. అలా 30 సంవత్సరాలు కొంటే దాదాపు 18 లక్షల రూపాయలు కొంటాడు. ఇంక మనం బిగినింగ్ నుంచి 30 ఇయర్స్ ఆ ఇంట్రెస్ట్ కన్నా క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఇంచుమించు 36 lakhs 40 lakhs అయిపోద్ది. మోర్ దాన్ దట్ 30 ఇయర్స్ కదా. అంటే దాదాపు ఏమైపోతుందంటే పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే, చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే 1,00,00,000 రూపాయలు అయిపోద్ది. ఇందులో మనం లాభం ఏమీ లేదు. కాబట్టి షాప్ చేంజ్ చేసుకోగలిగితే మనకి ఇందులో 60% వరకు మనం షేర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కొత్త వారి కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. జనరల్గా ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటంటే, మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కన్జ్యూమర్ ఉంటాడు, మధ్యలో నేషనల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్స్ ఉంటారు. ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్ తయారు చేయడానికి నియర్ అబౌట్ 30-40% ఖర్చు అయితే, ఈ మధ్యలో ఉన్న వ్యవస్థ కోసం 60-70% ఖర్చు అవుతుంది. మన దగ్గరకు వచ్చేటప్పటికి 100% అవుతుంది కన్జ్యూమర్కి. సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళని బ్రేక్ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. చైన్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చే విధానాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అంటున్నాం. ఈ ఆపర్చునిటీ హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్న కంపెనీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే ఆ కంపెనీ పేరే సనెజ్. ఇక్కడ పివి రేషియో కన్నా తీసుకుంటే ఆ 60%లో, ఇంతకుముందు మనం చూసాం కదా, ఇక్కడ ఈ 60 చూడండి, ఈ 60%లో మనకి ఇంటర్నేషనల్ కంపెనీలు 45 ఇస్తున్నాయి, ఇండియన్ కంపెనీలు 65 వరకు ఇస్తున్నాయి, ఖనిజ్ కంపెనీ 73 ఇస్తుంది. గ్రేట్ కదా, అప్ టు 73 వరకు ఇస్తుంది. రైట్, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇక్కడ 60 అనే ప్లేస్లో మనం ఇవి పెట్టుకోవాలి. 45, 65, 73. అందులో మన షేర్ ఎంత అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ లైన్లో అంటే 45లో 50 వరకు ఇస్తారు వీళ్ళు, 25 రూపీస్ వరకు. ఇండియన్ కంపెనీలు అయితే 65లో 65 ఇస్తారు, అంటే 42 రూపాయల వరకు వస్తుంది. అదే సనేజ్ కంపెనీలో 81% షేర్ ఇస్తారు 73లో, అంటే 59 రూపాయల వరకు మనకు షేర్ వస్తుంది. వెరీ హై అనమాట. ఇంకా ఇంటర్నేషనల్గా మనం మాట్లాడుకుంటే కండిషన్ చాలా హైగా ఉంటాయి. ఇండియన్ కంపెనీస్లో పర్వాలేదు. మనము ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, ఒక మంచి ఇన్కమ్ షేర్కి ఎలిజిబుల్ కావాలి అంటే కేవలము 80 to 1 lakh బిజినెస్ చేస్తే చాలు. 80 to 1 lakh బిజినెస్ చేస్తే చాలు, అప్డేటెడ్ ప్లాన్లో అయితే కనుక. అలాగే ప్లాన్ డెప్త్, LOB అని మనకు లీడర్షిప్ ఇన్కమ్ ఏదైతే ఉందో 12 లెవెల్స్ వరకు వస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ కూడా 18 లెవెల్స్ వరకు వస్తుంది. బోనస్ అన్ని ఇన్కమ్స్లో మెయిన్గా 10 ఇన్కమ్స్ ఫస్ట్ మంతే తీసుకోవడానికి అవకాశం ఉంది. కరెక్ట్గా బిజినెస్ చేయగలిగితే ఫస్ట్ మంత్ ఆన్వర్డ్స్ 10 ఇన్కమ్స్ తీసేసుకోవచ్చు. ఇంకా ప్రొడక్ట్స్ రేంజ్ ఇదివరకు చెప్పాను కదా, వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. సో సనేజ్ కంపెనీలకి మీరు జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించక్కర్లేదు. రైట్, మరి ఎలా జాయిన్ అవుతాం? మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ ఫ్రెండ్ని అడిగితే మీకు లింక్ ఇస్తాడు, అప్లికేషన్ లింక్ షేర్ చేస్తాడు. తద్వారా ఆ లింక్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే మీకు ఐడి యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత KYC అప్లోడ్ చేసుకుంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు.
రైట్. మీరు భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా మీ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. సో తద్వారా మీరు పార్ట్నర్ అయిపోతారు. ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి, మనకు ఆఫ్లైన్ కూడా స్టోర్స్ ఉన్నాయి. ఏ స్టోర్లో అయినా మీరు కొనుక్కోవచ్చు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మనకి తెలంగాణలో నియర్ అబౌట్ 30 స్టోర్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 5 స్టోర్స్ ఉన్నాయి, కర్ణాటకలో స్టోర్స్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా పర్చేజ్ చేయండి మీకు దగ్గరగా స్టోర్ ఉందంటే. అదర్వైజ్ ఆన్లైన్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దెన్ ప్లాన్కి వచ్చేద్దాం. ఈరోజు మన టాపిక్ ప్లాన్ కాబట్టి ప్లాన్కి వచ్చేద్దాం. సనేజ్ కంపెనీ మనకి ఇస్తున్న ప్లాన్ని, మార్కెటింగ్ ప్లాన్ని ఫ్రీడమ్ ప్లాన్ అని పిలుస్తాం. ఈ ప్లాన్ లేటెస్ట్గా చాలా అప్డేటెడ్గా మన ముందుకు వచ్చింది. దట్ మీన్స్ ఇక్కడ 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయన్నమాట. కన్జ్యూమర్కి 11 రకాలుగా ఆదాయం తీసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఒకటి మనం పక్కన పెడితే, పక్కన అంటే మీన్స్ 81% షేర్ గురించి నేను మాట్లాడేటప్పుడు ఆ ఒక్కటి కాకుండా రిమైనింగ్ 10 81% షేర్ వస్తుంది. ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ కాకుండా, మీన్స్ రిటైల్ ప్రాఫిట్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో మనం ప్రోడక్ట్ కొంటాం కాబట్టి కంపెనీకి పే చేసిన అమౌంట్లో మనకి షేర్ వచ్చేది 81. కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ కాకుండా 81% షేర్ దొరుకుతుంది. ఇందులో పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్ట్ సేల్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్. ఇవేవి మిస్ కాకుండా ఎలా తీసుకోవాలి అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్. చూడండి, ఈ ప్లాన్ ఉపయోగించుకొని మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైట్ ఇన్కమ్ మీన్స్ 1 lakh+ ఇన్కమ్ తీస్తున్న వాళ్ళు దాదాపు 15 మెంబర్స్ ఉన్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో. బట్ కొంతమంది డేటా నాకు ఈరోజు దొరికింది, ఆ డేటా మీకు చూపెడుతున్నాను. సో ఒక కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మిస్టర్ బాలరాజ్, 30 ఇయర్స్ ఏజ్, గజ్వేల్ నుంచి ఉన్నాడు. ఎలక్ట్రీషియన్గా హౌస్ వైరింగ్ చేస్తున్న వ్యక్తి. హైయెస్ట్ ఇన్కమ్ 1,07,000 తీసుకున్నాడు. ఈ బిజినెస్లోకి వచ్చి ఇప్పుడు నియర్ అబౌట్ నాకు తెలిసి ఒక 9 months అవుతూ ఉండొచ్చు. అరౌండ్ 8,72,000 టోటల్ ఇన్కమ్ కుములేటివ్గా తీసుకున్నాడు. అలానే ఇంకో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను, మిస్టర్ భైరవ్ కృష్ణ గారు, 39 ఇయర్స్ ఏజ్, ఫ్రమ్ కామారెడ్డి, తెలంగాణ. ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడు, బట్ జాబ్ వదిలేసి ఫుల్ టైం చేస్తున్నాడు. ఈరోజు 1,16,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుని ఈ ప్లాన్ ద్వారా 9,42,000 ఇన్కమ్ ఇప్పటికే తీసేసుకున్నాడు కుములేటివ్లో. రైట్. అలాగే మిస్టర్ విఘ్నేశ్వన్, సందీప్ కుమార్ అని పిలుస్తాం, యాక్చువల్గా విఘ్నేశ్వన్ అని కూడా పిలుస్తాం. తను వచ్చేసి ఇప్పటి వరకు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 1,27,000 టచ్ చేశాడు. టోటల్ ఇన్కమ్ వచ్చి 7,95,000 ఇప్పటి వరకు తీసుకున్నాడు. రైట్, ఫ్రమ్ హైదరాబాద్. ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్న వ్యక్తి ఈరోజు ఈ బిజినెస్లో ఫుల్ టైం టేకప్ చేయడం జరిగింది. అలాగే మిస్టర్ జిఆర్ఎల్ నరసింహారావు గారు, ఫ్రమ్ హైదరాబాద్, 41 ఇయర్స్ ఏజ్. ఒక నార్మల్ ప్రైవేట్ జాబ్ కాదు, ఒక మంచి జాబే చేసేవాడు. జాబ్ వదిలిపెట్టి ఫుల్ టైం సనేజ్ కంపెనీలో చేస్తున్నాడు. హైయెస్ట్ ఇన్కమ్ 1,52,000 1 మంత్కి. అలాగే టోటల్ ఇన్కమ్ ఇప్పటి వరకు 10,37,000+ తీసుకున్నారు లాస్ట్ మంత్ వరకు మనం క్యాల్కులేట్ చేస్తాం. అలాగే మిస్టర్ కరుణాకర్, ఫ్రమ్ గజ్వేల్, తెలంగాణ. నెట్వర్క్ మార్కెటింగ్ని హాబీగా చేస్తున్నాడు, ఫుల్ టైమ్గా చేస్తున్నాడు సీరియస్గా. 30 ఇయర్స్ ఏజ్లో ఉన్నట్టు ఒక యంగ్స్టర్, జస్ట్ చిన్న క్వాలిఫికేషన్తో 2,14,000 1 మంత్ ఇన్కమ్ హైయెస్ట్గా తీసుకున్నాడు. టోటల్ ఇన్కమ్ అరౌండ్ 20 lakhs ఇప్పటికే, లాస్ట్ 9 months మేబీ, ఐ థింక్. అలాగే మిస్టర్ అమర్ రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి లాంగ్ లీవ్ పెట్టా లేదా బిజినెస్ జాబ్ని పక్కన పెట్టి ఫుల్ టైం లాగా చేస్తున్నాడు. హైయెస్ట్ ఇన్కమ్ 2,26,000 తీసుకున్నాడు 43 ఇయర్స్ ఏజ్లోనే. ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ తీసుకుంటే లాస్ట్ 10 monthsకి 23 lakhs+ ఇన్కమ్ తీసాడని చెప్పాలి. ఒక హైయెస్ట్ ఇన్కమ్, మంచి ఇన్కమ్ తీసుకున్నారు. ఇలా ఇంకా కొంతమంది లీడర్స్ డేటా ఉందండి, బట్ అవైలబుల్ లేక కొంతమంది మాత్రమే మీకు ఇవ్వగలిగాను. అండ్ మై సెల్ఫ్ వీరనాయుడు గోల్ల. నా ఏజ్ మీరు చూస్తారు, అరౌండ్ తిరుపతి అంటే దగ్గరగా మదనపల్లిలో ఉంటాను. బట్ అందరికీ తెలిసిన ప్లేస్ అని తిరుపతి అని చెప్పాను. యాజ్ ఎ వెల్బీయింగ్ కోచ్, సనెజ్ కంపెనీలో నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ 5,03,000 రూపీస్. టోటల్ ఇన్కమ్ 42,04,000 రూపీస్. అరౌండ్ 14 months అవుతుంది. లాస్ట్ మంత్ వరకు అయితే 13 months, ఈ మంత్తో కలిపితే 14. 13 monthsకి నేను తీసుకున్న ఇన్కమ్ 42 lakhs. లైక్ ఇదే ప్లాన్లో 1 monthకి 46 lakhs తీస్తున్న వాళ్ళు ఉన్నారు, 18 lakhs తీస్తున్న వాళ్ళు ఉన్నారు, 12 lakhs, 7 lakhs తీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన టీంలో, మన ఏరియాలో, మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ని మీకు పరిచయం చేశాను. క్లియర్ కదా? ఎస్. ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది, మీరు కూడా ఇదే ప్లాన్ చెప్తున్నా, ఎలా తీసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ ఒకసారి గమనించండి, మనం ఇండియాలో ఉన్న ఏ కంపెనీతో కంపేర్ చేసుకున్నా
ఎనీ కంపెనీ, ఏ కంపెనీతో మీరు కంపేర్ చేసుకున్నా 67% ఫస్ట్ 6 ఇన్కమ్స్లోనే ఇచ్చేస్తుంది కంపెనీ. అంటే మనం 6 ఇన్కమ్స్ మాట్లాడుకుంటే సరిపోతుంది, బట్ రిమైనింగ్ 4 కూడా డిస్కస్ చేద్దాం. రైట్? ఓకేనా? ఎస్. ఓకే ఫ్రెండ్స్, పివి రేషియో గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం కదా. రైట్. ఇప్పుడు రీటైల్ ప్రాఫిట్, ఫస్ట్ ఇన్కమ్ రీటైల్ ప్రాఫిట్ అప్ టు 30% వరకు డిస్కౌంట్ ఇస్తుంది మన కంపెనీ. ఉదాహరణకి 10,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ మీరు తీసుకుంటే 7,000 రూపాయలకి దొరుకుతుంది. అంటే 1000 రూపాయలు ఎంఆర్పి తీసుకుంటే 700 రూపాయలకి దొరుకుతుంది. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ రీటైల్ ప్రాఫిట్ లేదా డిస్కౌంట్ అని మీరు పిలవచ్చు. ఎస్ఓసి అని కూడా అనొచ్చు, సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. మీరు కొనుక్కోవడం వల్ల మిగిలిందని కూడా చెప్పచ్చు. దీంతో పాటు మనకి ఇందులోనే రీటైల్ ప్రాఫిట్ అన్నటువంటి ఈ కాలంలోనే మనకి రీటైల్ ప్రాఫిట్తో పాటు ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది ఎవ్రీ మంత్ 24th వరకు, 24వ తారీఖు వరకు 10 to 12% ప్రోడక్ట్ దొరుకుతుంది. దీంతో పాటు కన్సిస్టెన్సీ, కంటిన్యూగా 4 నెలలు 15th లోపల పర్చేజ్ చేసే వాళ్ళకి, ఫస్ట్ మంత్ మీరు ఏ డేట్లో అన్నా కొనండి, సెకండ్ మంత్ నుంచి 15th లోపల కొనే వాళ్ళకి దాదాపు అంత ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతుంది ఇంచుమించు. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ అంటాము, క్యాష్ బ్యాక్ అంటాము, అప్ టు 12% వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్, ఓన్లీ కన్జ్యూమర్గా ఈ 4 బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు, ఓన్లీ కన్జ్యూమర్గా. తర్వాత బిజినెస్ గురించి ఆలోచిద్దాం. ఎస్, కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కన్సిస్టెన్సీలు మనకు 3 ఉన్నాయి. దీనికి సపోర్టివ్ కన్సిస్టెన్సీలు వచ్చేసి ఒక 5 ఉన్నాయి. రైట్? ఒక్కొక్క కన్సిస్టెన్సీ గురించి మనం మాట్లాడుకుందాం. ఆవరేజ్గా మనం కొనే ప్రోడక్ట్కి పీవీ ఇస్తారండి. ఆవరేజ్గా ఈచ్ 2 రూపీస్కి ఒక పీవీ దొరుకుతుంది. పీవీ మీన్స్ ఆ మధ్యలో ఉండే అమౌంట్నే మనం పీవీ అని పిలుస్తాం. అందులో మనకు షేర్స్ ఉంటాయి. రైట్? పీవీని బేస్ చేసుకొని మనము కన్సిస్టెన్సీ ఆఫర్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే 2,200, 5,000, 10,000 చెప్పాం హెడ్లైన్. అంటే పీవీ బేస్ అనమాట. అంటే 1100 పీవీ, 2,500 పీవీ, 5,000 పీవీ. ఏ పీవీలో అయినా మీరు స్టార్ట్ అవ్వచ్చు. కంటిన్యూ 4 months. ఫస్ట్ మంత్ ఏ రోజన్నా కొనండి, నో ఛాలెంజ్. సెకండ్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ 15th లోపల కొనే వాళ్ళకి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ వర్తిస్తుంది. ఓకేనా? రైట్. రీపర్చేజ్ కూడా ఉంటుంది. రీపర్చేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, 500 రూపీస్ కొనే వాళ్ళకి 100 ఎంఆర్పి ప్రోడక్ట్ దొరుకుతుంది. 1000 కొనే వాళ్ళకి 250, 2,500 పీవీ కొనే వాళ్ళకి 750, 7,500 పీవీ కొనే వాళ్ళకి 2,250. ఎవ్రీ మంత్ 24th వరకు ఇలా రీపర్చేజ్ ఆఫర్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఎస్, రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్లో క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత లాభాలు ఉంటాయి అనే విషయం కూడా మనం డెప్త్గా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు సమయభావం వల్ల షార్ట్ కట్లో మీకు చెప్తున్నాను. రీపర్చేస్ మంత్ ఎండింగ్లో లేదు కాబట్టి, సో మళ్ళీ మీరు రీపర్చేస్ జనరల్గా ఈ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను కాబట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎంతో ప్రాఫిట్ ఉంటుందో. కొత్త వ్యక్తి వచ్చి 1000 రూపాయలకు వస్తువులు కొన్నాడు అనుకోండి, దాదాపు అతనికి 400 పైన బెనిఫిట్ దొరుకుతుంది. అదే 2,000 రూపాయలు కొన్నాడు అనుకోండి, అతనికి 800 రూపాయల వరకు దొరుకుతుంది ఎక్స్ట్రా. 5,000 రూపాయలు కొన్నాడు అనుకోండి, దాదాపు 2,400 బెనిఫిట్ అవుతుంది. దీంతో పాటు కన్సిస్టెన్సీ కూడా యాడ్ అవుతుంది మళ్ళీ. ఎస్, చూడండి, ఒక ఎగ్జాంపుల్కి ఒక కన్సిస్టెన్సీ మనం డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్కి ఈరోజు క్లియర్గా మాట్లాడుతాను. ఒక కన్సిస్టెన్సీ, మీరు కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఉందండి. స్టిల్ ఈ రోజు రేపటి వరకు కూడా ఛాన్స్ ఉంది. మీ పీవీ 1100 కన్నా ఉంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవ్వచ్చు. ఫస్ట్ మంత్ వచ్చారు, మీరు 2,200 కొనుక్కున్నారు. నేనేమంటానంటే 1100 బదులు 1250 కొన్నారనుకోండి, మీకు జాయినింగ్ ఆఫర్ వస్తుంది, ప్లస్ కన్సిస్టెన్సీ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. ఓకే, తర్వాత మీ చాయిస్. 2,200 రూపాయలు మీరు కొంటే 2,970 రూపాయలు స్టాక్ వస్తుంది. అంటే ఎంఆర్పి డిఫరెన్స్ వచ్చేసి 550 రూపాయలు, రీపర్చేజ్ వచ్చి 220 రూపాయలు. మొత్తం కలుపుకుంటే 2,970 రూపాయలు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 4th మంత్, 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 2,200 రూపీస్ మీ అకౌంట్లో ప్రోడక్ట్ కొనుక్కోవడానికి డిస్ప్లే కనపడుతుంది. మీ హోమ్ పేజీలోనే కనపడుతుంది. 2,200 రూపీస్ ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు ఉచితంగా. రైట్? దీంతో పాటే మనకు పీవీ కూడా వస్తుంది. పీవీ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పటి వరకు మనం పే చేసిన అమౌంట్ 8,800 రూపాయలు అయితే మనకు వచ్చిన స్టాకు 14,080 రూపాయలు ఫ్రీగా వచ్చిన స్టాక్తో కలిపి. దీంతో పాటు 4,400 పీవీ కూడా వచ్చాయి. దాదాపు 1,000 రూపాయల వరకు, 1,200 వరకు మనకి రీపర్చేజ్ బెనిఫిట్, అంటే దట్ మీన్స్ గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, జీపీబీ వస్తుంది. దీన్నే మనం
క్యాష్ బ్యాక్ అని కూడా పిలుస్తాం. మొత్తం మీద 14,950 రూపాయలు వచ్చింది. మీ అసలు తీసేస్తే మీకు లాభం వచ్చి 6,150 రూపాయలు, అంటే 62% లాభం ఉంది. ఇలాగే 2,500 కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. ఇలాగే 5,000 పీవీ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. 7,500 పీవీ కూడా కన్సిస్టెన్సీ ఇచ్చారు మనకి. 7,500 పీవీ కూడా కన్సిస్టెన్సీ ఉంటుంది. 15,000 పీవీకి కన్సిస్టెన్సీ ఉంటుంది. ఓవరాల్గా ఇలా అని కాదు, కానీ అన్ని చూపించేస్తాను ఒకే పేజీలో. ఇక్కడ చూడండి, 1,100 నుంచి 70,000 పీవీ వరకు కన్సిస్టెన్సీలో అవైలబుల్ ఉన్నాయి. మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది ప్లాన్ చేసుకోవచ్చు. 8 రకాల కన్సిస్టెన్సీలు కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, రైట్. నెక్స్ట్ మనం దాని గురించి ఇక్కడ కూడా క్లారిటీ ఉంది. నేనేమంటానంటే, ఈ బిజినెస్లోకి వచ్చిన వ్యక్తి టాప్ సక్సెస్ సీక్రెట్ నన్ను చెప్పమంటే, మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీ తరపున 4 మెంబర్స్ని కన్నా కన్సిస్టెన్సీలోకి తీసుకురాగలిగితే సక్సెస్ కొట్టేసినట్లే లెక్క. ఆ 4కి మీరు గైడ్ చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్కరు 4 తేగలిగే వ్యక్తులు మీరు తెచ్చుకోవాలి. ఇంకా సక్సెస్ స్టార్ట్ అయిపోయినట్లే లెక్క. అది దానికి సంబంధించి ఇక్కడ చెప్పాను. మీరున్న లెవెల్ని బట్టి ఎన్ని సిఎన్సీలు మీ టీంలో వస్తే బాగుంటుంది. ఇది నా ఐడియా మాత్రమే, కంపెనీ ఫార్ములా కాదు. ఎస్, నా ఐడియా మాత్రమే. బట్ మనము టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీన్స్ మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి, ఈరోజు జూమ్ మీటింగ్లో ఉన్నారు కాబట్టి, మీరు చెక్ చేసుకోండి మీ టీంలో 4 కన్సిస్టెన్సీలు మీరు డైరెక్ట్ లైన్స్ కంప్లీట్ అయ్యాయా లేదా. కాకుండా ఉంటే ఈరోజు రేపు కంప్లీట్ చేసేయండి. అది జాయినింగ్స్ ద్వారా కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీకు 2 లైన్సే ఉన్నాయి, ఇంకో 2 లైన్స్ను కొత్తగా బిల్డ్ చేయండి. 3 లైన్స్ అయిపోయినాయి, ఇంకో లైన్ కొత్తగా బిల్డ్ చేయండి ఈరోజు కానీ రేపు కానీ. సో తద్వారా మీరు 4 కన్సిస్టెన్సీలు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్, అర్థమైంది కదా. అలాగే మీరున్న లెవెల్ని బట్టి, మిగతా వారికి కూడా చెప్తున్నా, మీరు ఉన్న లెవెల్ని బట్టి ఎన్ని చేస్తే బాగుంటుంది. త్రూ టీమ్ ద్వారా మీరు డైరెక్ట్గా 4 చేయండి, టీం ద్వారా ఎన్ని చేస్తే బాగుంటుంది దానికి సంబంధించి ఇక్కడ చార్ట్ ఇవ్వడం జరిగింది. రైట్, మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. పీవీ అప్ టు 73 వరకు వస్తుంది. 1 రూపీకి 2 రూపీస్కి ఒక పీవీ దొరుకుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్ మనం మాట్లాడుకుంటే డైరెక్ట్ సేల్స్ బోనస్. వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్కమ్. మన సనెజ్ కంపెనీలో ఇదివరకు విననివి కనపడుతుంటాయి. ఇది ఎలా అంటే, మీరు ఎవరినైనా కొత్త వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు ఈ బిజినెస్లకి మీకు ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది కాబట్టి, ఆ ఖర్చుని మీరు రికవరీ చేసుకోవడానికి ఈచ్ 1250 పీవీకి ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ని మనం యావరేజ్గా కౌంట్ చేస్తే 100 రూపాయలు అవుతుంది. అంటే మీరు ఒక కొత్త వ్యక్తిని 2,500 రూపాయలతో జాయిన్ చేశారు, 1,250 పీవీ వచ్చేటట్టు చూసుకున్నారు. ఆయన బెనిఫిట్స్ ఆయనకు వస్తాయి. అండ్ సేమ్ టైం రెఫర్ చేసి ఇందులోకి స్పాన్సర్ చేసినందుకు గాను మీకు ఒక పాయింట్ వస్తుంది. పాయింట్ మీన్స్ 100 రూపాయలు వస్తుంది. లేదా 2,500 పీవీతో తెస్తే 200 వస్తుంది. 5,000 పీవీతో తెస్తే 400 వస్తుంది. 7,500 పీవీతో ఆ వ్యక్తి వస్తే మంత్ ఎండింగ్కి వచ్చేటప్పుడు ఎట్లయినా రావచ్చు. మంత్ ఎండింగ్కి టోటల్ పీవీ అతనిది 7,500 ఉందనుకోండి, ఫస్ట్ మంత్ మాత్రమే సుమా 6 పాయింట్లు అంటే 600 వస్తుంది. 15,000 పీవీ మంత్ ఎండింగ్కి ఉందనుకోండి, 1,200 వస్తుంది మీకు. ఎస్, ఇది డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటాం. ఇది ఇండైరెక్ట్ సేల్స్ బోనస్గా అని కూడా చెప్పుకోవచ్చు. మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసినప్పుడు వస్తుంది. మీ స్పాన్సర్ డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడి మీది మెన్షన్ చేసి, మీ డౌన్ టీంలో ఎక్కడైనా మీరు స్పాన్సర్ చేసినప్పుడు కూడా టీంని అక్కడ స్పాన్సర్ చేస్తారు. బట్ డైరెక్ట్ సేల్స్ ఐడి మీది మెన్షన్ చేస్తే ఆ ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. డైరెక్ట్ సేల్స్ బోనస్ మాత్రం. రిమైనింగ్ ఇన్కమ్ అన్నీ అతనికి వచ్చి మీకు వస్తాయి, ఇద్దరికి కౌంట్ అవుతాయి. రైట్, ఎలా అవకాశం ఉంటే అలా ప్లాన్ చేయండి. రైట్, అట్లా అని చెప్పి మీ డౌన్ టీంలో వచ్చిన వాటికి మీది డైరెక్ట్ సేల్స్ ఐడి వేయకూడదు. వాళ్ళ ద్వారా వచ్చినా వాళ్ళకి వేస్తాం. మీరు ఎక్స్ట్రా ఏమైనా వాళ్ళకి స్పాన్సర్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ సేల్స్ బోనస్ ఇన్కమ్ మీరు తీసుకోవాలి అనుకుంటే మీ ఐడి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 2 కాలమ్స్ చూపిస్తుంది. ఒకటి డైరెక్ట్ సేల్స్ ఐడి, రెండోది స్పాన్సర్ ఐడి. స్పాన్సర్ ఐడి అంటే అప్లైన్గా ఉంటాడు. డైరెక్ట్ సేల్స్ బోనస్ కావాలంటేనే మీరు డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడి మెన్షన్ చేయండి. క్లియర్. ఇది సెకండ్ ఇన్కమ్ అండి. అప్ టు 1,200 రూపీస్ వరకు తీసుకోవచ్చు ఒక్క పర్సన్ మీద. అలా మీరు ఎన్ని స్పాన్సరింగ్ చేస్తే అంత ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం పర్ఫార్మెన్స్ బోనస్. బేస్డ్ ఆన్ పీవీ ఆధారంగా పర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మన బిజినెస్లోకి ఎవరు వచ్చినా స్టార్టింగ్ విత్ 4% పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అప్ టు 6,001 పీవీ వరకు.
6000 PV వరకు. 6001 PV క్రాస్ అయితే 6% అనమాట, అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అయిపోతాం. 15,001 PV క్రాస్ అయితే మంత్ ఎండింగ్కి 8% రీచ్ అవుతాం, సూపర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. 25,001 PV రీచ్ అయితే 10% రీచ్ అవుతాం, బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అనే టైటిల్ వస్తుంది. టోటల్ పీవీ కుములేటివ్ 2 నెలలు 3 నెలలు అన్ని కుములేటివ్ అండి, బిగినింగ్ నుంచి కుములేటివే. బట్ ఇక్కడ నేను క్లారిటీగా చెప్తున్నాను. 80,001 PV ఎప్పుడైతే క్రాస్ చేస్తారో అప్పటి నుంచి 12% సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. సిల్వర్ డైరెక్టర్ కూడా అయిపోవచ్చు. 80,001 PV కంప్లీట్ చేస్తే సిల్వర్ డైరెక్టర్ విత్ 12%. ఇది కుములేటివ్లో. ఇంతవరకు చెప్పినవన్నీ కుములేటివ్లే. అంటే 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఎప్పుడైనా అచీవ్ చేయొచ్చు, టైం పీరియడ్ ఏమీ లేదు. అలా కాకుండా ఫాస్ట్గా చేస్తాను, ఇమ్మీడియట్గా చేస్తాను అనే వాళ్ళకి కోర్స్ ఈ రోజు రేపే 2 డేస్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. మీరు టీం ద్వారా కానీ పర్సనల్గా కానీ 50,000 PV కంప్లీట్ చేస్తే, 50,000 PV సింగిల్ క్యాలెండర్ మంత్ మీన్స్ సింగిల్ బిజినెస్ మంత్. అంటే అర్థం ఏంటి? జూన్ అంటే జూన్, జూలై అంటే జూలై, అలా. అంటే జూన్ ఎప్పుడు ఎండ్ అయిపోద్ది? టుమారో ఎండ్ అయిపోద్ది. కాబట్టి ఈ రోజు స్పాన్సర్ అయ్యి రేపట్లో కంప్లీట్ చేయొచ్చు, రేపే స్పాన్సర్ అయ్యి ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయొచ్చు. 50,000 PV చేసిన వాళ్ళని ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్గా రికగ్నైజ్ చేస్తూ 12% పర్ఫార్మెన్స్ బోనస్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ బోనస్కు ఈరోజు టాపిక్ ఏంటంటే, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, మీరు కానీ మీ టీంలో కానీ ఎవరైనా బార్డర్లో టైటిల్స్ మిస్ కాకుండా చెక్ చేసుకోండి. మీరు కానీ మీ టీంలో కానీ మీ పీవీ 6001కి బార్డర్లో ఉందా? మీన్స్ 5,600, 5,700, 5,900, 5,975 ఇలా పీవీ కూడా మిస్ అవుతూ ఉంటారు లెవెల్. అలా మిస్ కాకుండా 6001 కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్లో మనకి 15,001 PVకి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా లెవెల్ మిస్ అవ్వకుండా కంప్లీట్ చేసుకోండి. 25,001 PVకి దగ్గరగా ఉండే వాళ్ళకి కూడా లెవెల్ మిస్ అవ్వకుండా పక్కాగా మీ పీవీ చెక్ చేసుకోండి. అర్థమైంది కదా? అంటే 24,000 దగ్గర, 23,500 దగ్గర, 24,900 దగ్గర మిస్ కావద్దు. అందుకోసమే ఈరోజు ఈ మీటింగ్ చేసి చెప్తున్నా. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీ డౌన్ టీం కూడా చెక్ చేసుకోండి, మీ పర్సనల్ పీవీ కూడా, గ్రూప్ పీవీ కూడా చెక్ చేసుకోండి. అలాగే సిల్వర్ డైరెక్టర్ అవ్వడాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు టోటల్ పీవీ 79 దగ్గర, 80 దగ్గర ఆగిపోకుండా, 75 దగ్గర ఆగిపోకుండా, ఎందుకంటే మీరు సిల్వర్కి చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ మంత్ పర్టికులర్ మంత్ పీవీ 28,000 ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ మంత్ టోటల్ వచ్చి 80,001 PV ఉండేటట్లు చూసుకుంటే మీరు సిల్వర్ అయిపోవచ్చు. ఎస్, అప్పుడు సిల్వర్ డైరెక్టర్ బోనస్కి ఎలిజిబిలిటీ వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ గురించి క్లారిటీగానే చెప్పాను. మీరు ప్లాన్ చేసుకొని ఎవరు లెవెల్ మిస్ కాకుండా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. సెల్ఫ్ చెక్ చేసుకోండి, టీంలో మీ డైరెక్ట్ లైన్స్ చెక్ చేసుకోండి, నెక్స్ట్ జనరేషన్కి కూడా వీలైతే హెల్ప్ చేయండి. రైట్? మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు హెల్ప్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తారని ఆశిస్తున్నా. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 12% ఎలా క్యాలిక్యులేట్ చేసి మన అకౌంట్కి ఇస్తారు. ఎస్, 12%కి మీరు ఎలిజిబుల్ అయ్యారు అనుకుందాం. మీ టీంలో ABCDEF అనే వ్యక్తులు ఉన్నారు, 6 మంది ఉన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి 4%లో ఉన్నాడు, మీరు 12%లో ఉన్నారు కాబట్టి రిమైనింగ్ గ్యాప్ 8% మీకు వస్తుంది. ఏ మీద మీకు 12 వస్తుంది, ఎందుకంటే మీ పర్సనల్ మీద. బట్ ఏ గ్రూప్ మీద మాత్రం 8% వస్తుంది, ఎందుకంటే ఆయన 4 తీసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బి వచ్చి 6%లో ఉన్నాడు కాబట్టి మీకు 6 వస్తుంది. 12లో 6 పోతే రిమైనింగ్ 6 మీది. సికి మీరు మంచి సర్వీస్ ఇచ్చారు, 8%కి వచ్చాడు కాబట్టి 4 వస్తుంది ఇక్కడ మీకు. బట్ వాల్యూమ్ తగ్గుతుంది కానీ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చిన లెవెల్ని బట్టి బిజినెస్ పెరుగుతూ ఉంటుంది, తద్వారా ఇన్కమ్ కూడా మీకు పెరిగే ఛాన్స్ ఉంది. డి 10%కి వచ్చాడు, తద్వారా మీకు 2% వస్తుంది. ఈ ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ పెరుగుతుంది మీకు. ఈ కూడా 12కి వచ్చేసాడు కాబట్టి మీకు ప్రమోషన్ వస్తుంది యాజ్ ఎ పేరెంట్ డైరెక్టర్గా. వెరీ ఈజీ అనమాట. ఇక్కడ మీరు చాలా లాజికల్గా ఆలోచించాలి. మీ టీంలో ఉన్న వాళ్ళు కూడా మీ లెవెల్కి రాగలిగితే మీ లెవెల్ మారిపోతుంది, మీన్స్ మీ టైటిల్ మారిపోతుంది. తద్వారా నెక్స్ట్ ఇన్కమ్కి మీరు ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఎఫ్ వచ్చాడు, 12%కి వచ్చాడు, మళ్ళీ ప్రమోషన్ మీకు ఇదే మంత్లో. ఇద్దరిని మీరు కొత్తగా 12%కి తీసుకొచ్చేస్తే ఎమరాల్డ్ అయిపోతారు, ముగ్గురిని తీసుకొచ్చేస్తే గోల్డ్ అవుతారు, నలుగురిని తీసుకొస్తే ప్లాటినం అవుతారు.
కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మీ టీంలో ఉండే వాళ్ళని 12%కి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా మీ టైటిల్స్ మారిపోతాయి. నెక్స్ట్ ఇన్కమ్, నెక్స్ట్ ఇన్కమ్, నెక్స్ట్ ఇన్కమ్ షేర్స్కి ఎలిజిబిలిటీ కొట్టచ్చు. రైట్, క్లారిటీ వచ్చింది కదా. ఇట్ ఈస్ ఏ కుములేటివ్ బోనస్. కుములేటివ్ గురించి మాట్లాడుకుంటూనే గ్యాప్ ఇన్కమ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. గ్యాప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని. గ్యాప్ లేకపోతే మీరు సూపర్ సక్సెస్ అయిపోయినట్లు. మీకు 6 లైన్లు, 10 లైన్లు, 20 లైన్లు, ఎన్ని లైన్లైనా ఉండొచ్చు. బట్ అందరినీ 12%కి తీసుకురావడానికి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇవ్వండి. అదే పని నేను చేస్తున్నా, మీరు కూడా ఇదే చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్, మీరు సిల్వర్ అవ్వాలంటే 80,000 ఒక పీవీ ఉండాలి. అలాంటి సిల్వర్ ఒక్కరు వస్తే మీరు పెరల్, ఇద్దరు వస్తే ఎమరాల్డ్, ముగ్గురు వస్తే వెడ్త్లో అండి, వెడ్త్లో మీ ద్వారా ముగ్గురు వస్తే గోల్డ్, నలుగురు వస్తే ప్లాటినం, ఆరుగురు వస్తే డైమండ్. ఇలా టైటిల్స్ ఉంటాయి. రైట్, సిల్వర్ డైరెక్టర్ బోనస్. ఒక్కసారి మీరు 80,000 ఒక్క పీవీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ మంత్లో మీకు సిల్వర్ డైరెక్టర్ బోనస్ రావాలి. ఇందులోంచి షేర్ మీరు తీసుకోవాలి. ఫోర్త్ ఇన్కమ్ అన్నట్లయితే ఈ 2%లో మీకు షేర్ రావాలంటే ఇక్కడ మీ గ్రూప్ పీవీ యాక్చువల్గా కంటిన్యూషన్ అయితే 25,000 ఉన్నా చాలు. ఫస్ట్ మంత్ మాత్రం 28,000 ఒక్క పీవీ ఉండాలి. ఫస్ట్ మంత్ మాత్రం 28,000 ఒక్క పీవీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ మంత్ ఎవరైతే సిల్వర్స్ అవుతున్నారో వాళ్ళు, కొత్తగా అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీ గ్రూప్ పీవీ 28,000 ఒకటి ఉందా లేదా చెక్ చేసుకోండి. మనకు 2 డేస్ టైం ఉంది, పక్కాగా చెక్ చేసుకోండి. అలాగే ఎగ్జిస్టింగ్ సిల్వర్ డైరెక్టర్, లాస్ట్ మంత్ మీరు సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకొని ఉంటే, ఒక్కసారైనా తీసుకొని ఉంటే ఏ మంత్లో అయినా, మీకు మాత్రం పీవీ మినిమం 25,000 పీవీ ఉన్నా మీరు 2% షేర్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. బార్డర్లో మిస్ కాకండి. అందుకోసమే ఈరోజు మీటింగ్. బార్డర్లో మీన్స్ 24,900, 24,500, 24,000 చేసి ఆగిపోకండి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు కంప్లీట్ చేయండి. వెరీ సింపుల్. మీ టీంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లెవెల్ వాళ్ళు అచీవ్ చేయడానికి మీరు సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇస్తే మీ లెవెల్ ఆటోమేటిక్గా రీచ్ అయిపోతారు. రైట్, మీరు ప్లాన్ చేసుకొని, నేను చెప్తున్నాను జస్ట్ మినిమం కండిషన్ చెప్తున్నా, అక్కడతో ఆగిపోవద్దండి. అర్థమైందా? మీ మ్యాక్సిమం మీ కెపాసిటీ ఎంత ఉందో అంత బిల్డ్ చేయండి. తద్వారా మనకి పుకెట్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఇన్కమ్ పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. రైట్, మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి, బట్ ఇది మిస్ అవ్వద్దండి. రైట్, క్లియర్ కదా సిల్వర్స్కి. అలాగే నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం సిల్వర్ తర్వాత. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. ఇంకొక అద్భుతమైన ఇన్కమ్ సన్నెజ్ కంపెనీలో ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. మీరు ఈ బిజినెస్లోకి ఎవరినైతే స్పాన్సర్ చేశారో ఆ వ్యక్తి ఇన్కమ్ పెరిగితే మీ ఇన్కమ్ పెరుగుతుంది. ఇది సింగిల్ లైన్లో కూడా తీసుకోవచ్చు, చిన్న కండిషన్స్ మీద. ఉదాహరణకి మీరు ఏ అనే వ్యక్తిని తీసుకొచ్చారో, ఆయన 1 lakh తీసుకుంటున్నాడు, ఆయన ఇన్కమ్ అనుకోండి, మీకు 10,000 ఇస్తుంది కంపెనీ. బి వచ్చాడు 2 lakhs తీసుకున్నాడు, మీరు 20,000 తీసుకోవచ్చు. సి వచ్చాడు 3 lakhs, మీకు 30. డి వచ్చాడు 4 lakhs తీసుకుంటున్నాడు, మీకు 40,000. ఒకే లైన్లో అయినా వస్తుంది, డిఫరెంట్ లైన్స్లో అయినా వస్తుంది. ఉదాహరణకి నేనే మీ టీంలో వచ్చాను, 5 లక్షలు తీసుకుంటున్నాను, మీకు 50,000 పక్కాగా వస్తుంది. అప్పుడు మీ సైడ్ వాల్యూ కేవలం 5,000 ఉన్నా చాలు. అంటే సింగిల్ లైన్లో కూడా మీరు ఒక రాయల్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లీడర్స్ని, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నైబర్స్లో అనుభవం కలిగిన వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తే, మీరు ఒక్క వ్యక్తిని తీసుకొచ్చినా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తికి మీరు హెల్ప్ చేసినా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి డోంట్ మిస్ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. రైట్, చిన్న కండిషన్, వారి ఇన్కమ్ 10,000 ప్లస్ దాటాలి. మీ ఫ్రంట్ లైన్ ఇన్కమ్ 10,000 పైన దాటితే మీరు ఈ ఇన్కమ్కి ఎలిజిబుల్. ఒకవేళ మీ ఫ్రంట్ లైన్ ఇన్యాక్టివ్ అయ్యి, ఆయన కింద వాళ్ళు ఇన్యాక్టివ్ అయ్యి, ఆయన కింద వాళ్ళు ఇన్యాక్టివ్ అయితే, అప్పుడు మాత్రం వారు ఇండైరెక్ట్ లైన్ అయితే 25,000 ఇన్కమ్ తీసుకుంటే మీకు 10% ఇవ్వడం జరుగుతుంది. ఈ పేమెంట్స్ అన్ని 5వ తారీఖు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. రైట్, క్లియర్ కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బిజినెస్ బిల్డింగ్ బోనస్, 6th ఇన్కమ్ మాట్లాడుతున్నాం. ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్కి ఎలిజిబుల్ కావాలంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్లు మీకున్న ఫ్రంట్ లైన్స్లో అట్లీస్ట్ ఒక సిల్వర్ డైరెక్టర్ రావాలి. చూడండి, అక్కడ మిస్ అయిందేమో 2%, 3%. 2%, కానీ ఇక్కడ 19%కి షేర్కి ఎలిజిబుల్ అవుతాము. పెరల్ డైరెక్టర్ అనే టైటిల్ వస్తుంది. జస్ట్ 2% మిస్ చేసుకోవడం వల్ల 19%కి ఎలిజిబుల్ అయ్యాం కదా. అందుకని మీ డౌన్ టీంలో ఉన్న ప్రతి వ్యక్తిని డెఫినెట్గా 12% రీచ్ అవ్వడానికి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇవ్వండి. ఆయన తొందరగా సిల్వర్ డైరెక్టర్ చేయండి.
ఒక్క సిల్వర్ డైరెక్టర్ వస్తే, ఒక్క సిల్వర్ డైరెక్టర్ వచ్చేస్తే 28,000 పీవీ అతను మెయింటైన్ చేస్తూ ఉంటే రిమైనింగ్ ఆల్ లైన్స్ అన్ని కలుపుకొని కేవలం 25,000 పీవీ మీరు చూపించిన పెరల్ డైరెక్టర్గా బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ హోల్డర్ అవుతారు. క్లియర్? ఇంకొక అద్భుతమైన లాజిక్ ఉంది ఇక్కడ, చాలా మిరాకిల్ ఉంది. ఇది చాలా మనసు వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అంటారు కదా, అలా వింటేనే అర్థమవుతుంది, మామూలు వాళ్ళకి అర్థం అవ్వదు. ఎస్, ఇంతకుముందు ఏదైనా మీరు కంపెనీలో చేసి ఉంటే అవన్నీ డిలీట్ చేసేసి వింటే అర్థమవుతుంది. అందుకోసమే చెప్తున్నా. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఈ స్లైడ్ గమనించండి. మీకు ఒక మెయిన్ లైన్ ఉంది, ఆయన సిల్వర్ డైరెక్టర్ లెవెల్ మెయింటైన్ చేశాడు 28,000 పీవీతో. సెకండ్ లైన్ ఉంది బి, ఈయన కూడా సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేశాడు 25,000 పీవీతో. మీకు సైడ్ బిజినెస్ ఏమీ లేదు, కేవలం మీ సెల్ఫ్ 500 పీవీ మాత్రమే ఉంది. జనరల్గా నాకు తెలిసిన అనుభవంతో ఏ కంపెనీలో మీరున్న ఇన్కమ్ తీసుకోవడం కుదరద్దు. బట్ ఇక్కడ సనెడ్జ్ కంపెనీలో బికి సిల్వర్ డైరెక్టర్ బోనస్ ఇస్తూ, ఎందుకంటే 25,000 పీవీ చేశాడు కాబట్టి బి ఇన్కము, బి పీవీ, మీ పీవీ అంతా కలిపి సైడ్ వాల్యూ కౌంట్ చేస్తారు కాబట్టి ఇక్కడ పెరల్ డైరెక్టర్గా మీరు బిజినెస్ బిల్డింగ్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది గుడ్ న్యూస్, క్లాప్స్ కొట్టాల్సిన న్యూస్. అంటే ఒక అద్భుతం అనమాట. ఇక్కడ మిరాకిల్ చేయొచ్చు. ఇక్కడే లీడర్స్ నిలబడుతున్నారు. ఈ పాయింట్ అర్థం చేసుకున్న వాళ్ళు లీడర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. అందుకనే మీరు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. స్లైడ్ ఒకే విధంగా ఉంది చూడండి. ఇంతకుముందు స్లైడ్ ఇది నేను చూపించింది మీకు. రిమైనింగ్ ఆల్ లైన్స్ నుంచి 25 అని చెప్పాను. ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా అచీవర్ ఉంటే అది ఇక్కడ చూపించాను. ఇప్పుడు ఇంకో స్లైడ్లో సేమ్ రెండు చూడడానికి ఒక విధంగానే ఉంటాయి. బట్ ఇక్కడ నేను ఎక్కడైతే క్రస్టర్ పెడుతున్నానో ఇక్కడ గమనించండి. బి ఆల్సో సిల్వర్ డైరెక్టర్, ఏ ఆల్సో సిల్వర్ డైరెక్టర్. ఏ సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకున్నాడు, బి కూడా సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకున్నాడు. సో ఏ మెయిన్ లైన్కి కౌంట్ చేసుకొని బిని మాత్రం సైడ్ లైన్కి అప్ టు 27,999 పీవీ వచ్చేంత వరకు ఈయన సైడ్ వాల్యూమ్కే కౌంట్ అవుతాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా అవన్నీ కూడా మీకు సైడ్ వాల్యూమ్కే కౌంట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్, 6 ఇన్కమ్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. ఇక్కడ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇచ్చేటప్పుడు ఈ చార్ట్ ప్రకారము అప్ టు 18th జనరేషన్ వరకు ఇవ్వడం జరుగుతుంది. మీ టైటిల్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ పెరుగుతూ పోతుంది. ఇక్కడ సైడ్ వాల్యూమ్స్ గురించి కూడా చూపించాం చూడండి. 25,000, ఎమరాల్డ్ అయితే 20,000, గోల్డ్ అయితే 16,000, ప్లాటినం అయితే 10,000, ఆ తర్వాత అవసరం లేదు. ఈ సైడ్ వాల్యూమ్స్ అన్నీ ఎంత సింపుల్గా చేయొచ్చో కూడా నేను చూపించాను. రైట్, క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 23%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. 23%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు చేసి ముందుకెళ్తాను. మీరు సిల్వర్ డైరెక్టర్గా ఉంటే 28,000 పీవీ లేదా 25,000 పీవీ మెయింటైన్ చేయాలని చెప్పాను కదా. మీరు పెరల్ అయితే మీ టీంలో ఒక సిల్వర్ రావాలి, సైడ్ 25,000 ఉండాలి. మీరు ఎమరాల్డ్ అయితే సైడ్ 20,000 ఉండాలి. ఏది జస్ట్ మీరు బిజినెస్ బిల్డింగ్ బోనస్ తీసుకోవడానికి. గోల్డ్ అయితే 16,000 ఉండాలి, ప్లాటినం అయితే 10,000 ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ అచీవర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. రైట్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మనం తీసుకోవాలంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 23%లో షేర్ హోల్డర్ అవ్వాలి అంటే మీ మెయిన్ లైన్లో ఏ లైన్ అయినా కావచ్చు, బట్ ఏ చూపిస్తున్నా ఎగ్జాంపుల్కి 70,000 పీవీ బిల్డ్ చేయాలి. 70,000 పీవీ బిల్డ్ చేయాలి. మీకు ఎల్ఓబి రావాలంటే సైడ్ వాల్యూమ్ అంతా కలిపి 25 ఉన్నా పర్వాలేదు, బట్ మంచి సైడ్ వాల్యూమ్ ఉంటే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. దట్ మీన్స్ 35,000 సైడ్ వాల్యూమ్ చూపించగలిగితే యాజ్ ఏ పెరల్ డైరెక్టర్గా సైడ్ అన్ని కలిపి 35,000 చూపించగలిగితే మీకు ఎల్ఓబి ఎలిజిబిలిటీ వస్తుంది. 25 కూడా వస్తుంది, బట్ 35 చూపిస్తే మంచి ఇన్కమ్ వస్తుంది. 35 కావాలా లేదా చెక్ చేసుకోండి, అయ్యిందా లేదా చూసుకోండి మీరు పెరల్ డైరెక్టర్ లెవెల్లో ఉంటే. అలాగే మెయిన్ లైన్లో 70 అయిందా లేదా చెక్ చేసుకోండి. ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 days ఉంది కాబట్టి క్లియర్ కదా. ఎల్ఓబి బార్డర్లో ఉన్న వాళ్ళు 60,000 70,000 చేసిన వాళ్ళు డౌన్ లైన్కి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇవ్వండి. రిమైనింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ అవుతుంది. మోర్ దాన్ 70,000 చేసుకుంటే మీ ఎల్ఓబి పెరుగుతుంది. అండ్ సేమ్ టైం సైడ్ వాల్యూమ్ కూడా 35+ చేసుకుంటే మీకు ఇన్కమ్ పెరుగుతుంది.
45 చేస్తే ఇంకా పెరుగుతుంది. ఆ చార్ట్స్ కూడా ఉంది, చూపిస్తాను. రైట్, ఇక్కడ లాజికల్ పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ చార్ట్ని ఇంకొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 35 చూపించాను కదా, ఇదే విధంగా ఇంతకుముందు బిజినెస్ బిల్డింగ్ బోనస్కి ఎలా చూపించానో అలా ఇక్కడ చూడండి. ఉదాహరణకి ఏ వచ్చాడు 70,000 పీవీ చేశాడు, బి వచ్చాడు 25,000 పీవీ చేశాడు. ఇక్కడ కూడా సిలో ఒక 5,000 పీవీ వచ్చింది, డిలో ఒక 4,500 పీవీ వచ్చింది, సెల్ఫ్ 500 పీవీ ఉంది. సో రియల్గా చెప్పాలంటే మన దగ్గర ఉండేది 10,000 పీవీనే సైడ్ వాల్యూ. కానీ బి బిజినెస్ కూడా మీకు సైడ్ వాల్యూ కలుపుతాడు, తద్వారా 35 కంప్లీట్ అవుతుంది. ఇంతకుముందు బిజినెస్ బిల్డింగ్ బోనస్ లాగానే ఈ లాజికల్ పాయింట్ని కూడా చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే లీడర్స్ మీతో ఉంటారు. క్లియర్? మీరు లీడర్స్ అయ్యి ఉండి మీరు ఎల్బోబికి ఎలిజిబుల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీ టీంలో మెజారిటీ అచీవర్స్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. రైట్, క్లియర్ కదా? రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సైడ్ వాల్యూ చార్ట్ చూపిస్తున్నా. 35,000, 30,000, 25,000, 20,000 అంటే డిపెండ్ ఆన్ టైటిల్. పెరల్కి అయితే 35, ఎమరాల్డ్కి 30, గోల్డ్కి 25, ప్లాటినంకి 20,000. ఇదే చార్ట్ కాకుండా దీనికన్నా తక్కువ చేసినా ఇన్కమ్ వస్తుంది, దీనికన్నా ఎక్కువ చేసినా ఇన్కమ్ వస్తుంది. ఆ చార్ట్ కూడా మనం చెక్ చేసుకొని చూపిస్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. చూడండి, యాజ్ ఎ పెరల్ డైరెక్టర్గా 25,000 నుంచి 34,999 వరకు చేయొచ్చు. అప్పుడేమవుతుందంటే మీకు 2%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడైతే 5%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా 35,000 దాటితే, ఒకవేళ 45 దాటితే 6%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని టైటిల్స్కి మనకు మిస్ అవ్వకుండా ఉండడానికి మినిమం ఉంది, ఆవరేజ్ ఉంది, మ్యాక్సిమం ఉంది. మీ యొక్క కెపాసిటీ అంటే చేసిన వారికి చేసినంత. బాగా చేసిన వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది, మినిమం చేసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఆవరేజ్ చేసిన వాళ్ళకి ఆవరేజ్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మళ్ళీ చెప్తున్నా, మీ లెవెల్ మిస్ అవ్వద్దు, మీ టీం లెవెల్ కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. రైట్, నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం ఎల్ఓబి తర్వాత. రైట్, ఎల్ఓబి తర్వాత మనం మాట్లాడుకోవాలి అనుకున్న ముందు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం 7 ఇన్కమ్స్. 7 ఇన్కమ్స్ కలిపితే 67% షేర్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. కాబట్టి యాక్చువల్గా భారతదేశంలో దొరికే ఏ కంపెనీతో కంపేర్ చేసుకున్నా మన ప్లాన్ ఇక్కడికి కంప్లీట్ చేసేస్తే మీరు ఏ కంపెనీతో కంపేర్ చేసుకున్నా ఈక్వల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. బట్ రిమైనింగ్ 4 ఇన్కమ్స్ అడిషనల్గా మనం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మాట్లాడుకున్న 67% షేర్ ఏదైతే ఉందో కేవలం 2 లైన్స్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. కేవలం 2 లైన్స్ ద్వారానే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 7 ఆదాయాలు తీసేసుకోవచ్చు ఎల్ఓబి వరకు. రిమైనింగ్ 4 మాత్రమే రిమైనింగ్ ఎక్స్ట్రా కండిషన్స్తో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దట్ మీన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ట్రావెల్ బోనస్. 3%లో షేర్ ఇస్తారు. ఈ షేర్ మీకు రావాలంటే 3 లైన్స్ యాక్టివ్గా ఉండాలి. 3 లైన్స్లో 28, 28, 28 వచ్చి సైడ్ అంతా కలిపి కేవలం 16,000 ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒకవేళ 25,000తో ఎవరైనా మిస్ అయితే, 25,000తో ఎవరైనా సిల్వర్ మెయింటైన్ అయితే అది కూడా మీ సైడ్ వాల్యూకి కలిసిపోతుంది. సేమ్ రూల్ అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి ట్రావెల్ బోనస్ మిస్ అవ్వద్దండి. మీ టీంలో ముగ్గురు 28 క్రాస్ అయ్యారా లేదా చెక్ చేసుకోండి. యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా మీ సైడ్ వాల్యూ అంతా కలిపి 16,000 ఉందా లేదా చూసుకోండి. అండ్ సేమ్ టైం ఎల్ఓబి కూడా చెక్ చేసుకోండి యాజ్ ఎ ట్రావెల్ బోనస్గా అచీవర్గా అండ్ గోల్డ్ డైరెక్టర్గా. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రావెల్ బోనస్ అనేది మన కంపెనీ అన్లిమిటెడ్గా ఇస్తుంది. ఫస్ట్ మంత్ ఆన్వర్డ్స్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫారిన్ ట్రిప్ వెళ్ళేటప్పుడు మీరు ఖర్చు పెట్టుకుంటారా, మీ దగ్గర పెట్టుకుంటారా, మీ ఇష్టం. బట్ ఫండ్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా టీం ద్వారా ట్రావెల్ వెళ్ళడానికి, ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి సపరేట్ మనకు టార్గెట్స్ ఇచ్చి అందులో మనం అచీవ్ చేస్తే తీసుకెళ్తుంది కంపెనీ అండ్ టీం. రైట్, ఇది కాకుండా మళ్ళీ అడిషనల్గా అంటే ఇంకో ఇన్కమ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇది ట్రావెల్ బోనస్ గురించి. క్లియర్ కదా? 8th ఇన్కమ్ అయిపోయింది. 9th ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం కార్ బోనస్. కేవలం 4 లైన్స్ నుంచి, ఈచ్ లైన్ నుంచి 50,000 పీవీ చూపించి ఏబిసిడి సైడ్ వాల్యూమ్ కేవలం 10,000 పీవీ చూపించిన రైట్, ఇక్కడ కూడా సిల్వర్ డైరెక్టర్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ప్లాటినం డైరెక్టర్ టైటిల్ అచీవ్ చేసిన వాళ్ళకి కార్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది 4%లో షేర్. ఇక్కడ కూడా అద్భుతం ఏంటంటే ఫస్ట్ మంత్ నుంచి కార్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. సీలింగ్ అని, క్లిప్పింగ్ అని ఇలాంటివి ఏమీ లేవు. మీరు కారు కొన్నా కొనకపోయినా బోనస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది.
విత్ స్టేట్మెంట్ 5వ తారీఖు వచ్చేస్తుంది. రైట్. కాబట్టి బార్డర్లో ఉన్న వాళ్ళు ఎవరు మిస్ కాకుండా ప్లాన్ చేసుకోండి. మీ టీంలో ఉన్నటువంటి లీడర్స్ని కూడా మిస్ చేయకుండా వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇవ్వండి. ఇది మన టర్మ్. రైట్. నెక్స్ట్ 10th ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. హౌస్ బోనస్ 4% షేర్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా సేమ్ సైడ్ వాల్యూమ్తో కేవలం 4 లైన్స్లో ఈచ్ లైన్ నుంచి 1,25,000 పీవీ మెయింటైన్ చేసిన వాళ్ళని ప్లాటినం డైరెక్టర్గా హౌస్ బోనస్ అచీవర్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. హౌస్ బోనస్ కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. రాయల్టీ బోనస్ 2% షేర్. రాయల్టీ బోనస్ 2% షేర్. ఈ షేర్కి మనం ఎలిజిబుల్ కావాలి అంటే నెంబర్ 1 కండిషన్ హౌస్ బోనస్ అచీవ్ చేస్తూ ఉండాలి. అండ్ టోటల్ ఇన్కమ్ కుములేటివ్లో తీసుకుంటే మీరు ఇక్కడ చిన్న టైటిల్ మిల్లీనియర్ క్లబ్ అచీవ్ చేయాలి. మిల్లీనియర్ క్లబ్ అంటే మీన్స్ 50 లక్షల రూపాయల ఇన్కమ్ ఎవరైతే తీసుకొని ఉంటారో వారందరికీ ఈ 2% షేర్ ఇవ్వడం జరుగుతుంది. వారందరినీ మిల్లీనియర్ క్లబ్ అచీవర్స్ అని పిలుస్తాం. రైట్. లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ మిల్లీనియర్ క్లబ్లకి. మిమ్మల్ని అందరికీ స్వాగతం పలుకుతున్నా. నేను కూడా ఆల్రెడీ 42 lakhs ఇన్కమ్ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ 2 monthsలో మిల్లీనియర్ క్లబ్ అచీవ్ చేయడం జరుగుతుంది. రైట్. చూడండి, అన్ని ఇన్కమ్స్ తీసుకోవడానికి ఎంత అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్లాన్ చేయండి సీరియస్గా, సిన్సియర్గా. డెఫినెట్గా మీరు కూడా 11 ఇన్కమ్స్ అచీవ్ చేస్తారని ఆశిస్తూ పర్సనల్ పీవీ ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పర్సనల్ పీవీ మీరున్న టైటిల్ని బట్టి మీ పర్సనల్ పీవీ ఈ మంత్ జూన్ మంత్లో కంప్లీట్ అయ్యిందా లేదా, అయ్యి ఉంటే నో ఇష్యూ, కాలేదు అనేవాళ్ళు అప్ టు పెరల్ డైరెక్టర్ వరకు 500 పీవీ ఉండాలి. ఎమరాల్డ్ గోల్డ్ 1000 పీవీ, ప్లాటినం 1500, డైమండ్ అయితే 2500 అండ్ అబోవ్ అయితే 3000. రైట్. పర్సనల్ పీవీ మీరు చెక్ చేసుకుంటే ఇన్కమ్ హోల్డ్ కాకుండా ఉంటుంది. పర్సనల్ పీవీ పెట్టలేదు అనుకోండి, ఇన్కమ్ హోల్డ్లో ఉంటుంది, లాస్ ఏమీ అవదు. ఎప్పుడు మీరు పర్సనల్ పీవీ పెడితే అప్పుడు మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇదండి కండిషన్స్. ఇట్ ఈస్ ఏ క్యుములేటివ్ ప్లాన్, ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. మన పీవీ ఎప్పుడు జీరో కాదు. ఆ రీక్వాలిఫికేషన్ కోసం మనం ఎలాంటి చేయాల్సిన అవసరం లేదు, రెన్యువల్ లేదు, అన్లిమిటెడ్గా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. జనరేషన్ టైప్ బిజినెస్ ప్లాన్ మంది. ఇంతవరకు మనం ప్లాన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఫైనల్గా క్లబ్ చార్ట్ గురించి మాట్లాడుకుని ఎండ్ చేద్దాం. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించండి. క్లబ్కి ఏమైనా దగ్గరగా ఉన్నారా? మీ ఇన్కమ్ 50,000కి దగ్గరగా ఉందా? డెఫినెట్గా క్లబ్ మిస్ అవ్వకుండా చూసుకోండి. స్టార్ క్లబ్ అంటే 1 lakh+, సిల్వర్ స్టార్ క్లబ్ 2.5 lakh, అంటే కుములేటివ్లో మీ ఇన్కమ్ అంతా కలిపి 2.5 lakh దాటితే సిల్వర్ స్టార్ క్లబ్, 5 lakhs దాటితే బ్లూ స్టార్, గ్లోయింగ్ స్టార్ 10 lakhs దాటితే సూపర్ స్టార్ క్లబ్ 15 lakhs, గోల్డెన్ స్టార్ 25 lakhs. ఈ మంత్ మన వాళ్ళు చాలా మంది కొత్త కొత్త క్లబ్లు వచ్చి చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ మీకు అందరికీ కూడా. జాగ్రత్తగా చూసుకొని వీ డూ వాట్ వీ కమిట్ అన్న నినాదానికి న్యాయం చేద్దాం, ధర్మం చేద్దాం. ఇది బ్రీఫ్గా అబౌట్ సనెజ్ కంపెనీ ఇచ్చినటువంటి మార్కెటింగ్ ప్లాన్, ఫ్రీడమ్ ప్లాన్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేశామని నేను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా మీకు క్లారిఫికేషన్ రావాలి, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా చాట్ బాక్స్ ద్వారా అడగచ్చు, లేదా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్. నేను వీడియో ఆఫ్ చేసి, యాక్చువల్గా మన రికార్డింగ్ ఆఫ్ చేసి మేము ముందుకు వచ్చేస్తాం. రైట్. ఎక్కడ రికార్డింగ్? ఎస్.